మంచి ఆలోచన నలుగురికి కనెక్ట్ అవడమే గాక ఇంకో కార్యక్రమానికి ఉత్తేజం కలిగిస్తుంది. వివిధ కార్యక్రమాలు సన్మానాల్లో మంత్రులు, పొలిటికల్ లీడర్లు, ప్రముఖులకు వచ్చిన ఖరీదైన శాలువాలను ఏం చేస్తారనేది అందరి మధ్య తరచుగా చర్చ జరుగుతుంది. ఖరీదైన పట్టు శాలువాలను లీడర్లు గంపగుత్తగా అమ్మేయడం, కార్యకర్తలకు ఇవ్వడమో చేస్తుంటారు. అయితే ఇందుకు భిన్నంగా వినూత్న సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. హానర్ టు హ్యుమానిటీ పేరుతో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కొడుకు కార్తీక్ 600 ఖరీదైన శాలువలను, పట్టు గౌన్లు, పట్టు లంగాలు కుట్టించాడు. వేములవాడ నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో నిరుపేద చిన్నారులకు స్వయంగా అందజేశారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. స్వయంగా చిన్నారులను ఎత్తుకొని పట్టు గౌన్లు ఇస్తుండడం నిరుపేద కళ్లలో పండుగ ఆనందం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఇలాంటి ఆలోచన మరికొంతమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందన్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఇటీవల నేను శాసనసభ్యుడిగా గెలుపొందిన తర్వాత అనేక మంది స్వయంగా నన్ను కలిసినప్పుడు కానీ, నేను ఇతర గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు కానీ గౌరవ సూచకంగా శాలువలు కప్పేవాళ్ళు. చాలా సందర్భాల్లో కూడా ఈ శాలువలు ఎందుకు ఉపయోగపడడం లేదు, కప్పిన ఆ క్షణము ఆ నిమిషం తప్ప. కానీ ఈ శాలువలు నాకు వచ్చిన తర్వాత ఇంట్లో మూలన గదిలో ఉన్నటువంటి సందర్భంలో మరి మా కుమారుడు ఆది కార్తీక్ వచ్చినటువంటి ఒక ఆలోచనని, అంటే హ్యుమానిటీ నుంచి ప్రధానంగా ఏదైతే ఈ సేవా భావంతో వచ్చినటువంటి శాల్వాలను ఉపయోగంలోకి తీసుకొని రావాలని, ఆనర్ టు హ్యుమానిటీ అని, అంటే గౌరవం నుంచి సేవాభావం వైపు మలచాలని చెప్పని ఓ ఆలోచన తీసుకొని గౌరవాన్ని సేవగా మార్చడం ఒక ఆలోచన, ఒక సిద్ధాంతము, ఒక అవగాహన, ఒక భావాజాలం, ఒక చైతన్యం, ఒక మార్పు, ఒక ఆత్మగౌరవం అనేటువంటి ఆలోచన తీసుకొని ఆ శాల్వాలన్నిటినీ కూడా గౌన్లుగా కుట్టించి పేదవారికి ఇవ్వాలని చెప్పిన ఒక ఆలోచన రావడం అనేది ఒక వినూత్నమైనటువంటి ఆలోచన, ఒక గొప్ప ఆలోచనగా నేను భావిస్తూ ఇప్పటికే ఆది కార్తీక్ అభినందనలు నేను చెప్పడం జరిగింది. దసరా పండుగ వస్తుంది కాబట్టి సుమారు మాకు వచ్చిన శాల్వాలను కుట్టిస్తే ఇప్పటివరకు 600 పైచీలకు 0 సైజు నుంచి 7-8 సంవత్సరాల బాలికలకు సంబంధించి అయినాయి. కాబట్టి ఇక్కడ పేద వర్గాలకు సంబంధించినటువంటి ఖాళీల్లో వాటిని పంపిణీ చేయడం జరిగింది. అంటే దీనివల్ల ఉపయోగంలోకి, అంటే యువతకు కూడా స్కిల్స్ ఉన్నాయని చెప్పడానికి ఉపయోగపడేటువంటి ఒక ఆలోచన, ఒక కొత్త మార్పుగా మనం భావించవచ్చు అని చెప్పని సందర్భంగా నేను భావిస్తూ, మరి భవిష్యత్తులో కూడా ఇంకా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజల అభ్యున్నతి కోసం మేము పాటుపడడానికి కోసం ప్రయత్నం చేస్తామన్నమాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, శాల్వాలు ఉపయోగంలోకి వచ్చినందుకు తృప్తిని వెలిబుస్తూ, అంటే ఈ శాల్వాలు ఎందుకు ఉపయోగపడేవో అనేటువంటి శాల్వాలను ఉపయోగాలు తీసుకుని వచ్చి వాటిని గౌన్లుగా మార్చి ఈరోజు దీనివల్ల ఉపాధి కూడా టైలర్ షాప్లో వాళ్ళకి దొరికింది. ఈ శాల్వాలను గౌన్లుగా కుట్టించే క్రమంలో కూడా ఏదైతే పేదలు ఉపాధి కోసం టైలర్ వృత్తిని నమ్ముకున్నట్టు వారి కోసం కూడా ఇది ఉపయోగపడే విధానం. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం పేదలకు. ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షల రూపాయలు భారతదేశంలో ఏ రాష్ట్రం ఇస్తుంది, ఇక్కడ 5 లక్షలు ఇచ్చినాం. ఇందిరమ్మ ఇల్లే మనకు అనిపిస్తుంది, కానీ ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం వెనుక ఎంతమందికి ఉపాధి దొరికింది అనేది. అనేక గ్రామాలకు వెళ్తే అనేక మంది కూలీలకు ఈరోజు ఈ ఇందిరమ్మ ఇల్లు వాళ్ళు ఉపాధి దొరికింది, పని బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. ఈరోజు షాపు వాళ్ళు కూడా మాకు సలాక్ అమ్ముతుంది, సిమెంట్ అమ్ముతుంది అని, అంటే ప్రతి ఒక్కరికి పని కల్పించే విధంగా ఒక ఇందిరమ్మ ఇల్లు వెనుక అనేక మందికి ఆ శ్రమకు తగ్గ పని దొరుకుతుంది అనే విధంగా పేదలకు రేషన్ కార్డు ఇచ్చిన, సన్న బియ్యం ఇస్తున్నాం, 200 యూనిట్లు కరెంటు కూడా ఉచితంగా ఇస్తున్నాం, ఆడతల్లో ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం. అంటే ప్రభుత్వం వైపు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా అనేక కార్యక్రమాలు అమలు చేస్తూ ఉంది. అందులో భాగంగా సామాజిక స్పృహతోటి ఈ ప్రాంతంలో ప్రజల మధ్య నుంచి వచ్చినటువంటి వాళ్ళంగా ప్రజల కష్టసుఖాల్లో పాల్పంచడం ముందుకు పోతున్న క్రమంలో మరి ఈ యొక్క ఆలోచన మా కుమారుడిని ఆది కార్తీక్ రావడం, దాన్ని ఈరోజు అమలుపరిచే కార్యక్రమాన్ని తీసుకుంటాం. ఇది మరొకరికి స్ఫూర్తిగా ఉండి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి శాల్వాలు కూడా ఇదే విధంగా ఉపయోగంలోకి వచ్చి పేద వర్గాలకు వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్సులుగా
మార్చడం